సంయుక్త కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా సమావేశం కామ్రేడ్ ఏ రాజేశ్వర్ అధ్యక్షతన నిజామాబాద్ కోటగల్లి నీలం రామచంద్ర భవన్లో జరిగింది. దేశవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని చారిత్రాత్మకమైన పోరాటానికి తలవొగ్గి రాసిచ్చిన ఏదైతే మోడీ సర్కార్ రాసిచ్చిన కండిషన్ని, షరతుల్ని, సమస్యల పరిష్కారాన్ని ఏదైతే రాసిచ్చారో వాటిని అమలు చేయాలని చెప్పేసి ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో 11వ తేదీన ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున రైతాంగం కదిలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే మోడీ రెండింతల ఆదాయాన్ని ఇచ్చిపెట్టా రైతుకని చెప్పి రెండింతల నష్టం చేస్తుందని చెప్పేసి దేశవ్యాప్త ఆందోళన తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఏదైతే రైతులకు గిట్టుబాటు ధరలు లభించక 4 లక్షల కోట్ల రూపాయలు భారత రైతాంగం నష్టపోతూ ఉంది. అట్లాగే ఈ బడ్జెట్లో కూడా ఈరోజు వ్యవసాయ రంగానికి చిన్నచూపు చూపించి కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించే పరిస్థితిని తీసుకొస్తూ ఉంది. నూతన వ్యవసాయ వ్యాపార విధానాన్ని, మార్కెట్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు అదే 3 రైతాంగ వ్యతిరేక చట్టాలకు ప్రతిరూపంగా తీసుకొస్తూ ఉంది. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే విద్యుత్ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి ఎస్కేఎం నిజామాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉంది. ఈ వెలుగులో హైదరాబాద్లో 13వ తేదీన కూడా ధర్నా కార్యక్రమం ఉంది. దీనికి కూడా నిజామాబాద్ జిల్లా రైతాంగం కదిలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.